అలాగా సార్. అసలు మెయిన్ పాయింట్ ఎలా ఉందంటే, ఒకటి సమస్య ఆలోచిస్తే, ఒక మిడ్ సైజ్ సినిమాలు, చిన్న సినిమాలు అన్నీ ఒక అండర్‌స్టాండబుల్‌లో ఒక పర్సెంటేజ్ లాగానే ఎళ్ళిపోతాయండి. ఎందుకంటే 3 రోజులు ఫుల్ ఉండి, మండే నుంచి ఇది ఉంటే మొత్తం మీద పర్సెంటేజ్ లాగా ఎళ్తాయండి. అయితే ఆ సినిమాలు చేసి ఇప్పుడు వాళ్ళు చేసిన ఇప్పుడు ఉన్న దాంట్లోనే ఆ సినిమాలు చేస్తున్నారు ఇయన్నీ ఓకే. కానీ పెద్ద సినిమాలు ఎవరి దగ్గర ఉన్నాయో, మీ దాంట్లో నాకు షేర్ కావాలన్నట్టుంది. ఏంటంటే వాళ్ళ దాంట్లో పర్సెంటేజ్‌లకెళ్ళిపోతుంది. అదోకే. పెద్ద సినిమాలో నాకు షేర్ గావాలి అన్నట్టుంది. ఇదెక్కడ అన్యాయం? ఇప్పుడు మీ మిడ్ సైజ్ సినిమాలు 150, 200 సినిమాలు 150, 170 సినిమాలొస్తే అన్ని పర్సెంటేజ్‌లు హ్యాపీగా ఎళ్తున్నాయి. ఆ వచ్చే 6, 7 సినిమాల్లో అదేంటి నువ్వు ప్రొడ్యూసర్ అయినా సరే, నువ్వు డిస్ట్రిబ్యూటర్ అయినా సరే, నాకు కావాల్సిందే నీ డబ్బులు. ఇదెక్కడ అన్యాయం? కావాల్సిందేంటండి? అంటే అదేమంటే ఇక అందుకనే కూర్చొని మాట్లాడుకుంటూ ఒక ఎకో సిస్టమ్‌లో ఎవరిది ఏం లైను, ఎవరిది ఎక్కడి దాకా ఎళ్ళొచ్చు అన్నీ క్లారిటీగా మాట్లాడుకోవటానికి ఉంటుంది. ఇప్పుడు దీని తర్వాత మా 'ఫౌజీ' ఉన్నాయి. ఇంకా పెద్ద సినిమాలున్నాయి. మీరు ఇంటెన్షనల్‌గా ఇబ్బంది పెడదామా అన్నట్టుంది గానీ, ఇదొక సమస్య ఉంది. దీన్ని ఒక సొల్యూషన్ చేసుకుందామా అన్నట్టు ఏమి అనిపియట్లా మరి. డన్. సిటీలో 23 థియేటర్‌లని హోల్డ్ చేశారు. 23 థియేటర్లు పర్సెంటేజ్‌లో ఏస్తేనే ఏస్తామని చెప్పి లిస్ట్ ఇచ్చారు మన తెలంగాణ ఛాంబర్ నుంచి. ఆ 23 థియేటర్లలో అన్ని లెస్సీలు ఉన్న థియేటర్లే. ఎవరి ఓనర్‌లు కాదు. ఇప్పుడు ఈళ్ళందరూ మాకు నష్టాలొస్తున్నాయి. లెస్సీలు చెప్పేదేంటి ఈళ్ళందరూ మాకు నష్టాలొస్తున్నాయి కాబట్టి మీరు పర్సెంటేజ్ చేయాలంటున్నారు. నష్టాలొస్తున్న వ్యాపారం ఎవరు చేయమంటున్నారు ఆళ్ళని? ఆళ్ళని మేము థియేటర్లు వదిలేయమనే అడుగుతున్నాం. ఆ థియేటర్లు వదిలేయండి. మేము ఆ సినిమాలు ఇప్పుడు మాయున్నాయి రిలీజ్‌లకి మేము ఓనర్‌లతో మాట్లాడుకొని ఓ ఫేవరబుల్ టర్మ్స్‌లో మేము టేక్ ఓవర్ చేసుకుని థియేటర్స్ మేము రిలీజ్ చేసుకుంటున్నాం. మీరు లాస్ వస్తుంది అంటున్నారు కదా, లాస్ వస్తున్నా థియేటర్లు పట్టుకుని ఎలాడాల్సిన పనే ఉంది, వదిలేయచ్చు కదా. అంత త్యాగాలు చేయాల్సిన అవసరం ఏం లేదు కదా, వదిలేయచ్చు కదా థియేటర్లు. మరి లాస్ రాకపోతే ఎందుకు పట్టుకుని ఎలాడుతున్నారు థియేటర్ని? మరి సినిమాలు మానేయమని ఎవరు అనట్లేదు కదా, ఇక్కడ కూడా మేము వాళ్ళు మానేయమనట్లా. మాతో పాటు జర్నీ చేయండి, సేమ్ బోట్ లో ఉన్నాం కాబట్టి, అందరం ప్రాబ్లమ్స్ లో ఉన్నాం కాబట్టి యూనిలాటరల్ గా ఏదన్నా ఒక మిడిల్ గ్రౌండ్ కూడా చేద్దాం అంటున్నాం, అంతే తప్పితే మరి వాళ్ళు చెప్తుంది అదే కదా, మేము పర్సెంటేజ్ అయితేనే వేస్తాం అని, అలా అది చెప్పింది అదే కదా. మరి అతని కండిషన్ గా ఇప్పుడు ప్రొడ్యూసర్ ప్రాబ్లమ్ లో ఉన్నాడని అతను ఆలోచించి ఏం మాట్లాడలేదు కదా అటు ఎగ్జిబిషన్ సెక్టర్ నుంచి ఎవరు. మరి దాని అర్థం ఏంటి ఇంకా? మేము యాక్చువల్లీ 15న ఈ ఎగ్జిబిషన్ కి సంబంధించిన పర్సంటేజ్ సంబంధించిన దాంట్లో ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు కలిపి మీటింగ్ పెట్టుకున్నాం 15న. కానీ నిన్న సడన్ గా ఇది ప్రెస్ ముందుకు తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు దాన్ని అలా తీసుకెళ్లారో తెలియదు. సో ఇప్పుడు వాళ్ళు అలా డేట్ చెప్పారు. 2 మీరు అవాయిడ్ చేసి మీరు ఓన్లీ ప్రొడ్యూసర్ వరకే మీటింగ్‌లు పెట్టుకుంటున్నారు. అవును. మేము ఇప్పుడు ఎగ్జిబిటర్లతో మీటింగ్ పెట్టాలి అనుకున్నప్పుడు, ఇంకా ఈ స్టేజ్‌కి వచ్చింది కాబట్టి ఎగ్జిబిటర్లతో మీటింగ్ పెట్టాలనుకున్నప్పుడు, మా సైడ్ నుంచి ప్రొడ్యూసర్లందరికి ఏం కావాలనేది ఒక పేజ్ మీదకి వచ్చిన తర్వాత కదా వాళ్ళని కలవాలి. సరే ఆళ్ళకి అక్కడ అలా కన్వే అవ్వలేదు కాబట్టి మేము కూడా ప్రెస్ ముందుకొచ్చి కన్వే చేద్దామని ప్రెస్ ముందుకొచ్చాం. అంతే గదండీ! రెంటల్‌కే చేయాలి. ఇప్పుడు అదే కదండీ చెప్తుంది. ఆల్రెడీ ప్రొడక్షన్‌లో ఉన్న సినిమాలు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కాదండి. ఇప్పుడు దీంట్లో సార్ ఈ కండిషన్స్‌లో ఇంకో ఆలోచిస్తేనండి, ఇప్పుడు రన్నింగ్‌లో ఉండి, రిలీజ్‌కి దగ్గరుండి 50% అయిన సినిమాలు ఇయన్నీ ఎందుకంటే మేము ప్రాసెస్‌లో ఉన్నప్పుడే ఓటీటీలు సగమైపోయి, శాటిలైట్‌లు అవ్వక, నాన్ థియేట్రికల్ ఇబ్బందులు ఇయన్నీ ఫేస్ చేసాం. చేసినాక ఆ సినిమాలకి ఎగ్జంప్షన్ వచ్చేయాలి. ఇప్పుడు ఉన్నట్టుండి రేపొద్దున్నే నుంచో లేపోతే ఇంకో 10 రోజుల నుంచి ఇది మేము ఇంప్లిమెంట్ చేస్తాం అనేది కాదు గదా! అది ఎందుకంటే ఈ ఫస్ట్ కండిషన్ ఈ సినిమాలకి ఎగ్జంప్షన్ రావాలి. నెక్స్ట్ మీరు వీపీఎఫ్‌లు అన్నీ మీరు బేర్ జేసుకోవాలి. నెక్స్ట్ అక్కడున్న కండిషన్ గ్రేడింగ్ ఆఫ్ థియేటర్ జరగాలి. రన్ ట్రాక్ పెట్టాలి. ఇలాంటివి చాలా చాలా పాయింట్స్ ఉన్నాయి. ఇయన్నీ కూడా ఫుల్‌ఫిల్ చేసుకున్నాక ఇద్దరం ఉభయులం కలిసి ఓకే. వి ఆర్ ఎంటరింగ్ ఇంటూ ది సిస్టమ్ అని ఎళ్తాం.